కేసీఆర్ రిట్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది కోర్టు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిషన్ ని సవాల్ చేస్తూ కేసీఆర్ ఒక పిటిషన్ వేశారు. ఆ కమిషన్ ని రద్దు చేయాలంటూ. సో దాన్ని కొట్టేసింది చీఫ్ జస్టిస్ బెంచ్. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఆ పిటిషన్ ని ఎందుకు కొట్టేసింది కోర్టు, ఏం చెప్పింది? అయితే విద్యుత్ కొనుగోలు అంశం పైన తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేశాడు. అయితే తనకు వివరణ ఇచ్చేందుకు గడువు ఉన్నా సరే ప్రెస్ మీట్ పెట్టి జస్టిస్ నరసింహారెడ్డి ఒక కంక్లూజన్కి వచ్చారు కాబట్టి కమిషన్ను రద్దు చేయాల్సిందిగా కేసీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి సీనియర్ కౌన్సిల్ ఆదిత్య సొంది వాదించారు. దీనికి ధీటుగా అటు ప్రభుత్వం నుండి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి సైతం ఒక క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రెజెంట్ తన వాదనలో ఎక్కడ కూడా అటు ప్రెస్ మీట్లో కానీ కేసీఆర్కు జారీ చేసినటువంటి నోటీస్లో కానీ ఎక్కడ కూడా బయాస్డ్గా లేదు, రూల్ ప్రకారమే వెళ్తున్నాము. 8B నోటీస్ కూడా నిబంధనల ప్రకారమే ఇచ్చాము. కేసీఆర్కి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా సరే కేసీఆర్ వివరణకి రాలేదు. దీంతోపాటు కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం కాదు. గతంలో అసెంబ్లీ సెషన్ సమయంలో గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డినే స్వయంగా కమిషన్ వేయండి అని కోరారు. సో అందుకు కమిషన్ వేశాము. కమిషన్ వేసిన తర్వాత ఇది బయాస్డ్ కమిషన్ అని ఎట్లా చెప్తారంటే కూడా అడ్వకేట్ జనరల్ వాదించారు. సో ఇరువురి వాదనలు కూడా విన్న కోర్టు ఈరోజు కేసీఆర్ పిటిషన్ని డిస్మిస్ చేయాలని నిర్ణయించింది. దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, అటు ప్రతివాదిగా జస్టిస్నే చేర్చారు, నరసింహారెడ్డిని రెస్పాండెంట్గా చేర్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్ ఒకవేళ అలో అయితే కనుక ఏకంగా జస్టిస్కే హైకోర్టు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా అరుదుగా జరిగేటువంటి సందర్భం అది. సో ఈ నేపథ్యంలోనే పిటిషన్ విచారణ అర్హత పైన దాదాపు 2 days కూడా కన్సిక్యూటివ్గా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సో ఆర్గ్యుమెంట్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత అడ్వకేట్ జనరల్ వాదనతో హైకోర్టు ఏకీభవించి ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రైట్ ప్రణీత, అది కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ పిటిషన్ వేశారు. కానీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది కోర్టు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిషన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ పిటిషన్ వేశారు. కానీ చీఫ్ జస్టిస్ బెంచ్ దాన్ని కొట్టేసింది.